ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ముడి అటుకులు, ఎర్ర గోధుమ రవ్వని ఈ రెండింటిని వేసేసి పొడిలాగా ఈ రెండింటిని చేసుకోవాలి. అందులో క్యారెట్ స్లైసెస్, పెరుగు, పచ్చిమిరపకాయలు, కొబ్బరి తురుము వీటన్నిటిని వేసి మూత పెట్టేసి బాగా నలగనివ్వాలి. అట్లా మెత్తగా నలిగిన తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసేసి మళ్ళా వేస్తే మిక్సీ మెత్తగా దోసల పిండి క్యారెట్ కలర్తో చాలా బాగా వస్తుంది. ఆ దోసల పిండి ఒక బౌల్లో తీసుకుని అందులో కొద్దిగా వంట సోడా, నిమ్మరసం, అల్లము తురుము, జీలకర్ర, అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర వీటన్నిటిని వేసేస్తే కొద్దిగా దోశలు కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఇలా గరిటతో దోశల పిండిని బాగా కలిపేసి ఒక నాన్ స్టిక్ పాత్ర పైన అలా దోశలు పోసేస్తాం. మూత పెట్టేసి సన్నసెక్క మీద దోశ ఒకవైపు కాలనివ్వాలి. కాలిన తర్వాత పైన బ్రష్తో మేగడ రాసేసి దాన్ని అట్లా తిరగేస్తే మరోవైపు కూడా దోశ కాలి బాగుంటుంది. ఈ దోశల్ని ఐరన్ రిచ్, విటమిన్ ఏ రిచ్ దోశలు అని చెప్పొచ్చు.